చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో హీరోయిన్ ఎవరు? అటు అభిమానుల్లోనూ ఇటు చిత్ర పరిశ్రమలోనూ తరచూ వినిపిస్తున్న ప్రశ్న ఇది. నిజానికి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ప్రస్తుతం మెండుగా ఉంది. ఖైదీ నంబర్ 150 చిత్రంలో కాజల్ని నటింప చేయటానికి ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఎన్ని తిప్పలు పడ్డాడో చరణ్ కేరుక. ఇప్పుడు చిరంజీవి 151వ చిత్రం వంతు వచ్చింది. పైగా హిస్టారికల్. దాదాపు 150 కోట్ల ఖర్చు, దేశవ్యాప్తంగా విడుదల. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైన అంశం. ఈ విషయంపై కొన్నాళ్లుగా బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. వీటిలో ప్రముఖంగా వినిపించిన పేరు ఐశ్వర్యరాయ్. ఇందులో ఉయ్యాలవాడ గురువుగా కీలక పాత్రలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారని, ఆయన ద్వారానే ఐశ్వర్యరాయ్ ని కూడా ఓకే చేసుకున్నారని ఓ టాక్ మొన్నటి వరకు వినిపించింది. అయితే ప్రస్తుతం జరిగిన ఊహించని పరిణామాలతో అందులో నిజం ఏమాత్రం లేదని తేలిపోయింది. విషయం ఏంటి అంటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ గా నయనతార ఎంపికైంది. కథరీత్యా ఇందులో హీరోయిన్ది చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్రను నయన్ అయితేనే సమర్థవంతంగా పోషించగలదని ఆమెను ఎంపిక చేశారట దర్శకుడు సురేందర్ రెడ్డి. మరొక హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. బాలకృష్ణ 102వ చిత్రంగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాలో కూడా నయనతారనే హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంటే కొంత విరామం తర్వాత మళ్లీ నయన్ తెలుగులో బిజీ కాబోతోందన్నమాట. ఏదేమైనా సీనియర్ హీరోలకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ నయనతార. తమిళనాట రజనీకాంత్ తో, ఇక్కడ బాలకృష్ణ వెంకటేష్లతో సూపర్ హిట్ సినిమాలను ఇచ్చారామె. త్వరలో చిరంజీవితో కూడా జత కట్టబోతోంది. ఇక ఈ సినిమా కూడా హిట్టే అని ప్రత్యేకించి చెప్పాలా?